వందేళ్ల ఉత్సవాలంటే ధూమ్ ధామ్గా జరగాలి. సంస్థలోని ప్రతి ఒక్క ఉద్యోగికి అది మరుపురాని ఘట్టంగా మిగిలిపోవాలి. కానీ ఆంధ్ర యూనివర్సిటీ వందేళ్ల ఉత్సవాల క్యాంపస్లో కాకరా చేస్తున్నాయి. ఓ పక్క జీతాలు అందక ఉద్యోగులు నానా అవస్థలు పడుతుంటే సంబరాల మాటన నాన్ టీచింగ్ స్టాఫ్పై వివక్ష చూపిస్తున్నారు అధికారులు. ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ఈ పేరు వినగానే ఎందరో మహానుభావులు గుర్తుకొస్తారు. కానీ వందేళ్ల సంబరాలు మాత్రం ఆ స్థాయిలో లేవనే చర్చ కూడా బలంగా జరుగుతోంది. రాష్ట్రంలోనే అత్యంత ప్రాచీన విశ్వవిద్యాలయం, అందులోనూ భాషా ప్రాతిపదికన ఏర్పడిన తొలి విద్యా నిలయం కూడా ఏయూనే. అలాంటి తెలుగు యూనివర్సిటీ ఖ్యాతిని చాటుతూ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించాల్సిన ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు. యూనివర్సిటీ వందేళ్ల ఉత్సవాలను జరుపుకుంటున్న ఈ తరుణంలో ఈ నెల రావాల్సిన జీతాలు 10వ తేదీ వచ్చినా ఇవ్వకపోవటం ఏయూ ఉద్యోగులను, సిబ్బందిని మరింత నిరాశకు గురిచేసింది. వాస్తవానికి తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు అక్కడి ప్రభుత్వం ఉద్యోగులకు బోనస్ కూడా ప్రకటించింది. కానీ ఏయూలో మాత్రం కనీసం జీతాలు రాని దుస్థితి కనిపిస్తోంది. ఏయూ అంటే వందేళ్ల విద్యా వైభవమని అంతా భావిస్తారు. కానీ కూటమి ప్రభుత్వం ఆ భావన లేకుండా చేస్తోంది. ఉత్సవాలను ఏదో తూతూ మంత్రంగా నిర్వహించి చేతులు దులుపుకోవాలని చూస్తోంది. రాష్ట్రంలోనే అత్యంత ప్రాచీన పెద్ద విశ్వవిద్యాలయం వందేళ్ల సంబరాలు అంటే దేశం యూనివర్సిటీ వైపు చూసేలా ఉండాలి. కానీ ఏయూలో మాత్రం అలాంటి సందడి ఎక్కడా కనబడటం లేదు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి వేడుకల నిర్వహణకు ఒక్క కమిటీని కూడా ఏర్పాటు చేయలేదు. ఏ ఒక్క మంత్రి కూడా దీనిపై సమీక్ష కూడా నిర్వహించలేదు. విద్యాశాఖ మంత్రి లోకేష్ అయితే తనకేమీ సంబంధం లేదన్నట్టుగా ఉన్నారు. ప్రభుత్వ పెద్దల విధానం ఇలా ఉంటే అధికారుల తీరు కూడా అలానే కనిపిస్తోంది. ఉద్యోగుల మధ్య చీలిక తీసుకొచ్చి ఉత్సవాలకు కనీసం నాన్ టీచింగ్ ఉద్యోగులకు ఆహ్వానం కూడా ఇవ్వకుండా ఏయూ అధికారులు వ్యవహరించడం మరింత దుమారం రేపుతోంది. ఆంధ్ర యూనివర్సిటీలో ఇప్పటి వరకు భోజనం, వసతులు, శాంతి భద్రతలు లేవని విద్యార్థులు క్యాంపస్లో చేసిన ఆందోళనలు పక్కన పెడితే వందేళ్ల ఉత్సవాల పేరుతో ఉద్యోగుల మధ్య వచ్చే విభజన మరింత ప్రమాదకరమనే భావన కలుగుతోంది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు వివాదాలకు కేరఫ్ గా నిలుస్తోంది ఏయూ. కనీసం వందేళ్ల వేడుకలైనా ప్రతిష్టాత్మకంగా నిర్వహించి ఉంటే ఏయూ వైభవం దేశానికి చాటి చెప్పినట్లుండేది. కానీ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది.